హాయ్ అందరికీ ఈరోజు 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం చేసిన చూపిస్తారండి. బియ్య పిండితో చలివిడి చేస్తున్నాం. కొంచెం వాటర్ వేసుకోవాలి, ముద్దలాగా వేసుకోవాలి. చలివిడి ముద్ద ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీపాలకు ప్రిపరేషన్ చేస్తున్నాం చూడండి. అట్టి పండు వేసుకోవాలి. నీళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు. బెల్లం తురుము వేసుకోవాలి. మనకు అవసరం ఉంటే పాలు యాడ్ చేసుకోవాలి. పిండిని బట్టి జోరు ఉంటే అట్టిపండు బెల్లం తురిమి సరిపోతుంది. ఇంకా లేదు లబ్బా అని అనుకుంటే పాలు వేసుకోవాలి. నీళ్ళు మాత్రం అస్సలు యూజ్ చేసుకోకూడదు. సరిపోకున్న వాళ్ళకి నాకైతే సరిపోయింది అట్టిపండు బెల్లం తురుము. మీకు లేదు ఇంకా అనుకునే వాళ్ళకి పాలు యూజ్ చేసుకోవచ్చు. నాకేమో కొంచెం గట్టిగా అనిపించింది, కొన్ని పాలు వేసుకుంటున్నాను. దీంట్లోకి పాలు, అరటిపండు, బెల్లం తురుము వేసుకోవాలి కదా. ఇవన్నీ కరగాలని 3 నిమిషాలు. దేవుని అలంకారం చేస్తున్నాం కాబట్టి కింద తుడుచుకోవాలి. పసుపు వేసుకోవాలి. బియ్య పిండితోనే వేసుకోవాలి. దేవుని పాటలు వింటూ ఆయన తలుచుకుంటూ వేసుకోవాలి. తర్వాత పీటని సేమ్ అలానే పీటని అలానే తుడుచుకోవాలి. పసుపు వేసుకొని సేమ్ ముగ్గులాగానే పైన కానీ ఇట్లా పైన కానీ ముగ్గేసుకోవాలి. కలర్ జాకెట్ పీస్ వేసుకోవాలి పీట పైన. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. లేదంటే ఈ కలర్ లేకుండా అందుబాటులో లేకుండా రెడ్ కలర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా 3 దోశలు వేసుకోవాలి. ఇలా అనుకోవాలి. దీంట్లోనే పసుపు, కుంకుమ వేసుకోవాలి. దేవుని ఫోటోని తుడుచుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. గంధ బొట్టు పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద శ్రీవర్ధన వాస గోవింద వడకాసుల వాడ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద. పటాన్ని అలా ఉంచుకోవాలి. నేను తులసి మాల కానీ కట్టుకొని వేసిన, వీడిలో పెట్టలేదు. తులసి మాల కానీ వేసేస్తున్నా. ఆయనకి ఇష్టమైంది తులసి మాల. అన్నీ ఉన్నా
తులసి మాల వేస్తేనే ఆయనకి తృప్తి అనిపిస్తుంది. అలానే పూలమాల కానీ ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం అంట ఆయనకి. పడుతుంది కమల ఆకులు తీసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, గంధంతోనే బొట్టు పెట్టుకోవాలి. ఇట్లా 7 ఆకులు సిద్ధం చేసుకోవాలి, బొట్టు పెట్టుకొని. కలసాన్ని కానీ రెడీ చేసుకోవాలి. కలసానికి ఇలా పెట్టుకోవాలి నామం. మనం ముందుగానే ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, పిండిని బాగా నానిచ్చింది. పిండి ప్రిపేర్ చేసుకునే లోపల పిండి కానీ నానింది. ఇంకా మనం దేవునికి దీపాలు చేస్తాం. 7 కనిపిస్తున్నాయి. ఎలా చేయాలో చూపిస్తా, వీడియోలో చూడండి. ఇలా అన్నీ 7 చేసినాం కదా, బొట్లు పెట్టుకోవాలి, నామాలు పెట్టుకోవాలి. గంధంతోనే నామాలు పెట్టుకోవాలి. ఇట్లా రౌండ్గానే పెట్టుకోవాలి. ఇలానే 7 దీపాలు రెడీ చేసుకోవాలి. మనం ముందుగానే ఆకు బొట్టు పెట్టుకున్నాం కదా, 7 ఆకులకి 7 దీపాలు. అలానే 7 ఒత్తులు నేను ముందుగానే ప్రిపరేషన్ చేసుకున్నా. చూడండి, ఇంకా కొంచెం కుంకుమ అంటించుకోవాలి. ఎర్ర ఒత్తులు లేక అందుబాటులో లేని వాళ్ళకి కొంచెం కుంకుమ అంటించుకుంటే కానీ ఎర్ర ఒత్తు రెడీ అవుతుంది. ఈ ఒత్తు వచ్చేసి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా, దీపంలో వేసుకోవాలి. ఇలా సేమ్ ఈ విధంగా 7 దీపాలు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వినాయకుడిని పసుపు వినాయకుడిని వేసిన నేనైతే. విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. నాతో అందుబాటులో విగ్రహం లేదు కాబట్టి ఫస్ట్ వినాయకుని విగ్రహం చేసుకున్నాను ఇలా పసుపుతో. ఎందుకు ఇలా అక్క అని అడిగినారనుకో, మొదటి పూజ వినాయకునికే. మన ఏదైనా కోరుకుంటే కానీ వినాయకుని పూజించిన తర్వాతే మన వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. ఈ ఫస్ట్ ఏ నామం చదువుకోకుండా ఫస్ట్ వినాయకుని నామం చదువుకునే తర్వాత మిగతా దేవుణ్ణి ఉంచుకోవాలి. ఇలా కామాక్షి దీపం అందరికి తెలిసిందేది. కామాక్షి దీపం పెట్టుకున్నా అలానే ఇట్లా ఒత్తులు అందరి ఇంట్లో ఉంటాయి కదా, ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాం. ఇవైతే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా. సేమ్ వెంకటేశ్వర స్వామికి కానీ ఇలానే మాల వేసుకుంటాను. సేమ్ వినాయకుడికి కానీ ఇలానే అక్షంతలు కానీ ప్రిపరేషన్ చేసుకున్నా నేనైతే.
ఏడు వారాలకి 7 రకాల పండ్లు తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నా. అలా మీరు కానీ ఏవైనా తెచ్చుకోవచ్చు. ఈ వారానికి నేను కమల పండ్లు తెచ్చుకున్నా. ఇది నాది 3వ వారం కాబట్టి ఫస్ట్ వారం అరటిపండ్లు, 2వ వారం యాపిల్, 3వ వారం వచ్చేసి కమల పండ్లు వేసుకున్నా. 7 పెట్టుకుంటున్నా నేనైతే. అన్నీ ఇలా ప్రిపరేషన్ చేసుకున్నా. ఆయనకి ఇష్టమైన తులసి నీళ్ళు, అలానే కేసర చేసిన, అలానే సలవిండి చేసిన. పండ్లు ఇలా అలంకారం చేసుకున్నాను. ఇంక నేనైతే పూజ స్టార్ట్ చేస్తున్నా. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద ఒటికసలవాడ గోవింద. ఫోన్లు ఇస్తుంటే బాగా కనిపిస్తారు స్వామి. ఈ ధూపం మొత్తం ఇల్లు మనం ముందు అక్షంతలు, పూలు, అలానే తులసిది ఆకు ఇవన్నీ వేసుకొని నామాలు చదువుకుంటూ ఫస్ట్ వినాయకునికి మనం అర్పించుకోవాలి. ఏదైనా కోరుకుంటే ఫస్ట్ వినాయకునికి చెప్పిన తర్వాతనే ఆయనకి చెప్పుకోవాలి. ఫస్ట్ వినాయకుని నామాలు చదువుకోవాలి. మన మనసులో ముడుపుగానే అలానే చెప్పుకోవాలి, పూజ చేసుకోవాలి. వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్న ప్రశాంతయే. వైకుంఠపతే నమః. ఓం అన్యమర్తయే నమః. ఓం సుధావైపేక్షయ నమః. ఓం యాదేంద్రవాక్షాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం అన్నిమాయ నమః. ఓం అనుతాక్షాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషనిద్రాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదాయ నమః.